వైషు వైషు ఏంటి స్పీడ్? వైషు వైషు ఏంటి ఇది? వైషు I just love the speed. వైషు వైషు ప్లీజ్ వైషు 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 ప్లీజ్ నో వైషు నో వైషు వైషు స్టాప్ ద కార్ వైషు స్టాప్ ద కార్ ప్లీజ్. ఏంటి భయం వేస్తుందా? అదే అయితే కళ్ళు మూసుకో. వైషు భయం కాదు వైషు. నా మీద నమ్మకం లేదా? నీకు నా మీద నమ్మకం ఉందా? యా. నా మీద నమ్మకం ఉంటే నువ్వు కళ్ళు మూసుకో. వాట్? నేను దారి చెప్తాను, నువ్వు డ్రైవ్ చేయి. What are you saying, Rishi? చేస్తావా? Yep. మూవ్. స్లోగా వెళ్ళు. స్లో. ఏంటి భయం వేస్తుందా? అయితే ఫాస్ట్. ఇంకా ఫాస్ట్ గా. స్లోగా తినండి. రిషి సరిగ్గా చెప్పు. స్లో. ఓకే. స్లోగా వెళ్ళు. ఫైన్. యా. స్టాప్ స్టాప్ స్టాప్. ఇప్పుడు కళ్ళు తెరువు వేశాలి. My God, Rishi, this is so cool. My, Rishi, superb. I can't believe this. Oh my gosh, this is so beautiful. Look at this. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వైశాలి. Thank you so much. But నీకు నా బర్త్డే ఎలా తెలుసు? నీ కోసం నేను అపాయింట్ చేసిన సీక్రెట్ ఏజెంట్ చెప్పాడు. What? లేకపోతే ఏంటి వైశాలి, ఇద్దరు ఒకటే కాలేజ్ కదా, ఆ మాత్రం కనుక్కోలేనా? Rishi. రా, కేక్ కట్ చేయి. అసలు కాలేజ్ వదిలేక ప్లాన్ చేశాను, నువ్వు కారు లాగేసరికి ఇలా వచ్చేసావు. Thank you. నువ్వు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ వెళ్ళే శంకరన్న వాడు మనుషుల్ని ఫినిష్ చేసి వైశాలిని తీసుకొచ్చాయి. అలాగే డాడ్. అలాగే లింగాన్ని ఎవడు చంపాడో తెలుసుకో. చిన్న బోన్ డిస్టర్బెన్స్ అండి, 2 days లో తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. వైశాలి, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. Take care. ఇన్స్పెక్టర్ వస్తే బయటకు వస్తారా? షూర్ సార్. అన్నయ్య. రిలాక్స్, టేక్ రెస్ట్. డాడీ చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. చాలు చాలు, ఇంకా ఇప్పటిదాకా మేము నీ మాట విన్నాం, ఇక నుంచి నువ్వు మా మాట వినాలి. వింటున్నావు? శంకరన్న మనుషులు ఒక్కడు కూడా మిగలకూడదు. ఆ శంకరన్న ఎక్కడ దాక్కున్నా బయటికి లాగండి, వాడు నాకు కావాలి. అమ్మో, మాస్టర్ తక్కువడేం కాదే. వైశాలి మాస్టర్ ముందు గొడవ పడ్డారు, ఇప్పుడు ప్రేమలో పడ్డారు. అమ్మాయిల్ని భలే మాయ చేస్తాడు. అమ్మాయిలేంటి, ఆడు మనల్ని కూడా మోసం చేశాడు. లేకపోతే ఆడి కోసం ధర్నాలు స్ట్రైక్లు చేయడం ఏంట్రా కర్మ. వినమ్రా, ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా? అయినా నా పిచ్చి గాని ఎందుకుండదు? అనుకున్న సాధించారు. మీ ప్రేమ గురించి అందరూ మాట్లాడుకోవడం, రూమర్లు, పుకార్లు, గుసగుసలు అన్ని మీరనుకుంటున్నట్టే జరిగాయిగా. కానీ పేరే మారిపోయింది. వినమ్రా ప్లీజ్, ధోని నమ్మొద్దు, నా మాట విను. నేను ఇప్పుడు నీకేం చెప్పలేను, కానీ నువ్వు అనుకుంటుంది మాత్రం నిజం కాదు. ఏది కాదండి, ఏది నిజం కాదు? ఆ రోజు అమ్మాయి క్లాస్ లో డౌట్ అడగడం నిజం కాదా? నన్ను బైక్ మీద తిప్పుతారని దాంతో కార్ లో వెళ్ళడం నిజం కాదా? ఇంకా నన్ను మోసం చేయకండి.
ఇదేం లవ్వే? ఎవరైనా తమ మీద రూమర్లు పుకార్లు రావద్దు అనుకుంటారు. అతను అన్నాడే అనుకో, నువ్వెలా ఒప్పుకున్నావే? జరిగిందేదో జరిగిపోయింది కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మొద్దు. డైరెక్ట్ గా వెళ్ళి కడిగాయి. అతని మనసులో ఏముందో తెలుసుకో. హలో, కిట్టుబాయ్ కొడుకు సిటీలో దిగాడు. శంకరన్న మనుషుల్ని టార్గెట్ చేస్తున్నాడు. నువ్వేం తొందరపడకు, వాళ్ళ గొడవలో తలదర్చుకో. ఓకే. ఏం ఆలోచిస్తున్నావు? మాకు చెప్పాబు, మేము కూడా డ్యూటీ చేస్తున్నాం. అరే ఏమైంది వీడికి? రే వైశాలి మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. హాయ్ వైశాలి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, బట్ ఐఎమ్ సో సారీ సార్. కాలేజ్ లో అంతా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారంట. ఈ విషయంలో ఎవడే మాట్లాడినా ఐ డోంట్ కేర్. సో సారీ, డోంట్ బి యాంగ్రీ సార్ ప్లీజ్. అయినా సారేంటి మళ్ళీ? డిసిషన్ పిలు. అంటే మీరు సారీ 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 నువ్వేం ఫీల్ అవ్వలేదా? కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదా? అస్సలు ఐఎమ్ కూల్. థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో రిలాక్స్డ్. నిన్నోసారి చూడాలనుంది. 10 నిమిషాలు అక్కడ ఉండమంటావా? నో నో నో, కుదరదు. ఏ? మా అన్నయ్య వచ్చాడు. నో ప్రాబ్లం, నేను వచ్చి మీ అన్నని కలుస్తాను. పరిచయం చేయి. అదంత ఈజీ కాదు, నేనే నిన్ను కలుస్తా. అవును, విషెస్ చెప్పారు సరే, గిఫ్ట్ ఏది? కరెక్ట్. పోనీ గిఫ్ట్ తీసుకుని వచ్చానా? ఫోన్ లో ఇవ్వచ్చుగా గిఫ్ట్. ఫోన్ లోనా? ఫోన్ లో ఎలా రా? వైశాలి. అబ్బా, ఏమీ తెలియనట్టే. నాకు కావాల్సింది ఇదే. బాయ్, ఐల్ సీ యు సూన్. టైమింగ్ రా, దేనికైనా టైమింగ్ ఉండాలి. అవతల ముద్దు పెట్టిందా? పెట్టిందా? చెప్పాను కదరా, మన కోఆపరేషన్ అయితే మిషన్ కంప్లీట్ అవుతుంది. ముద్దు పెట్టేస్తావా? ఫోన్ లో ముద్దు పెట్టేస్తావా? నీకెన్నిసార్లు చెప్పాలరా నా పర్సనల్ విషయంలో తల దూర్చోవద్దని? నువ్వు నన్ను కొట్టావా? నువ్వు నన్ను కొట్టావా? అంటే సీనియర్ని కొట్టావా? ఏంట్రా నీ పర్సనల్? ఏంటి పర్సనల్? వైశాలి నీకెంతో నాకు అంతే. అది మన జాబు, డ్యూటీ. అసలు ఇవన్నీ నాకు అనవసరం రా. నువ్వు నన్ను కొడతావా? రేపు చూపిస్తాను రా నీకు. ఏంట్రా చూపించేది? చూపించు చూపించు, ఇప్పుడే చూపించు, ఇక్కడే చూపించు. నీకుందరా, నీకుందంతే. వైశాలి ఎక్కడ? ఎవరో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది సార్. హలో, మీ చెల్లిని రిషి అని ఓ పోలీస్ ఆఫీసర్ ట్రాప్ చేశాడు. ఎవరు నువ్వు? ఇప్పుడు వాణ్ణి కలవడానికే వెళ్ళింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు కిట్టుబాయ్ కొడుకు కాబట్టి, తను నీ చెల్లెలు కాబట్టి. నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి? అవసరం బాస్, అవసరం నీది, లాభం నాది. సారీ, నా లాభం కూడా నీదే. ఐ మీన్ నువ్వే డిసైడ్ చేయాలి. ఆ రిషిగాడి గురించి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్తాను. ముందు నీ చెల్లి సంగతి చూడు. హలో 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 హలో, స్టాప్. హలో, మీ ఇంటి దగ్గర ఉన్నా రిషి? మా ఇంటి దగ్గర? ఎక్కడా? కమ్ డౌన్ అండ్ టేక్ ఎ లెఫ్ట్. వైషు, ఏంటి ఈ టైంలో ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. యునో రిషి, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంవత్సరాలు అయింది. నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాననిపించింది. ఒక పుట్టినరోజే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజుల సెలబ్రేషనే. నువ్వు నాకు కావాలి రిషి. ఎస్, ఐ నీడ్ రిషి, ఐ వాంట్ రిషి, ఐ లవ్ రిషి. చెప్పు రిషి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ప్లీజ్ రిషి చెప్పు. విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ రిషి, ఈ ఒక్క మాట చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. అది కాదు వైషు, ఒకసారి మీ నాన్న, మీ అన్నయ్య. వద్దు రిషి, ఆ పేరు ఎత్తొద్దు. ఆయన కంటి చెప్పు కూడా నీ మీద పడ్డ నాకు అస్సలు ఇష్టం లేదు. మనం ఎప్పటికీ ఆయన్ని కలవం. ఎనీథింగ్ రాంగ్ రిషి? ఏం లేదు వైషు, ఐఎమ్ ఓకే. ఐ హావ్ టు గో రిషి. ఓకే, సీ యు సూన్. బాయ్. రిషి. యా వైషు.
చేస్తున్నావు ఇక్కడ? చెప్పుడు మాటలు వినొద్దు అన్నారు. ఇప్పుడు కళ్ళారా చూశాను. నువ్వు చూసింది నిజం కాదు విన్ని. వినే వాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. నేను పిచ్చిదాన్ని. ఇదంతా కళ్ళారా చూసి కూడా ఇక్కడే నిలబడ్డాను చూడండి. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. అరే మా మధ్య ఏమీ లేదు. ఐ లవ్ యూ చెప్పింది తను, నేను కాదు. బుద్ధి పెట్టిన తను, నేను కాదు. అసలు తన మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు విని. అంటే ఆ అమ్మాయిని మీరు ప్రేమించట్లేదా? లేదు. ఇదే విషయం ఆ అమ్మాయి ముందు చెప్తారా? అలా ఆ అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను ఎలా నమ్మించమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. అది రేపే. రేపా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. ప్లీజ్ నన్ను ఇంకా ఏడిపించకండి. ప్లీజ్ అండి. ఐఎమ్ సారీ విన్నీ. నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే నువ్వు దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ రా బంగారం. రేపే మన పెళ్ళి. రిషి ఎవరు వైశాలి? ఏం లేదు, తనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశా అంట. డాక్టర్స్ చెప్పారు. అన్నయ్య హ్మ్? హ్మ్. నీతో చాలా చెప్పాలి. నువ్వు డాడీతో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. రిషి లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను. రిషిని వదిలి నేను నీతో రానన్నయ్య. ప్లీజ్ అండర్స్టాండ్. రిషి అన్నయ్య, దిస్ ఇస్ రిషి. హాయ్ రిషి. హాయ్. హలో. చెయ్యి చాలా రఫ్ గా ఉంది. మీరు నిజంగా కాలేజీలోనే పనిచేస్తారా? ఏం లేదు, హిందీ లెక్చరర్ అంటే కబీర్ దాసో కాళిదాస్ లానో ఉంటారనుకున్నాను. మీరు కత్తిలా ఉన్నారు. నైస్ మీటింగ్ యూ రిషి. సేమ్ హియర్. సింపుల్ రిషి, మాకు వైషు కావాలి. వైశాలికి మీరు కావాలి. అంటే మీరు కూడా మాకు కావాలి. వెల్ రిషి, డాడీతో మాట్లాడాను. డాడీ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలంటున్నారు. సో మనం రేపే బయలుదేరదాం. రేపా? యా రేపే. ఎనీ ప్రాబ్లం వైషు? ప్లీజ్ రిషి, అన్నయ్య ఆల్రెడీ డాడీని కన్విన్స్ చేశాడు. డాడీ మూడ్ మారక ముందే మనం వెళ్ళాలి. ప్లీజ్. వస్తాను. నీ కోసమేం కాదు, మీ డాడీ కోసం కూడా. ఆయన ఎక్కువసేపు వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. మాస్టర్ వేరే నెంబర్ ఏదైనా ఉందమ్మా? మీరేం టెన్షన్ పడకండి అంకుల్, నేను ట్రై చేస్తున్నాను. గురుగారు మీరు ఇచ్చే నెంబర్ కరెక్టేనా? నేను అదే కనుక్కుంటున్నాను రా. వినమ్రా, అల్లుడు గారు మా ఫోన్ ఎత్తట్లేదు. నీ ఫోన్ నుంచి ట్రై చేసాం, ఓసారి మాట్లాడమ్మా. ఏమైందండి? ముహూర్తం టైం అయిపోయి చాలా సేపు అయింది. ఇంతకీ పెళ్లి కుమారుడు వస్తాడా రాడా? ఏంటి వచ్చేది? ఆడెప్పుడో ఊరోజులు చెంపంట. నాకు ముందే తెలుసు. రాత్రికి రాత్రి ముహూర్తాలు పెట్టుకుని పొద్దున పందిరేస్తే ఇలాగే ఎడుతుంది. చాలు, ఏంటి అది? మరి లేకపోతే అంటే మేము మీకు ఆనం, మీకంతా హిందీ మీడియంలో మేరీ భారత్ మహల్లోనే. అరే ఇంకా చూస్తున్నారంట. లేకండి ఈ మాత్రం పెళ్లి కళామందిర్లో షాపింగ్.
మై డార్లింగ్. నువ్వు రిషిని యాక్సెప్ట్ చేస్తావు అనుకోలేదు. ఎనీథింగ్ ఫర్ యు డియర్. థాంక్యూ సో మచ్ డాడ్. దట్స్ రిషి. వెల్కమ్ టు బ్యాంకాక్ రిషి. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను అంతే వెయిట్ చేస్తున్నాను. రియలీ ఇంట్రెస్టింగ్. బాగున్నాడే రిషి. నేను వైశాలిని ప్రేమతో కాదు భయంతో పెంచాను. అందుకే అది నీ ప్రేమలో పడిపోయింది. అదేం తప్పు కాదు. ఈ జనరేషన్ అంత ఇంట్లో ప్రేమ దొరక్క వీధుల్లో వెతుకుంటారు. అలా చిన్న పిల్లలకు వీధిలో పమేరియన్ కుక్క దొరికినట్టు వైశాలికి నువ్వు దొరికావు. కానీ అది పట్టుకుంది పొమేరియన్ కుక్క కాదు, నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ కుక్క అని దానికి తెలీదు. ఏంటే రియాలిటీ షో చూస్తున్నట్టుందా? ఆడ నీ వెనకాల తోకాడించడానికి రాలేదు, నన్ను కరవడానికి వచ్చాడు. ఇలా హెలికాప్టర్ దిగగానే పెద్ద హీరో అయిపోయావా? ఫ్యాన్స్ నీకు మాత్రమే కాదు నాకు కూడా ఉన్నారు. నీ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు. గుప్తా నీ క్లోజ్ ఫ్రెండ్. నేను క్లోజ్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. ఒరే నేను అక్కడే వేసేసేవాడిని, కానీ నువ్వు లేకపోతే తను రానండి. ప్రేమంట బొంగు. వాడు నీకు మూడవడానికి రాలేదు, నాకు మూడవడానికి వచ్చాడు. ఏం తెలుసా నీకు వాడి గురించి? ప్రేమంట ప్రేమ. ఒరే నీకు బీపీగానే ఉందేంట్రా? బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకో, హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ కాల్ చేసుకో. నేను ఇప్పుడు ఇచ్చే స్ట్రోక్ కి నువ్వు హార్ట్ అటాక్ వచ్చి పోకూడదు. నిన్ను ప్రాణాలతో తీసుకొస్తానని మా డిపార్ట్మెంట్ కి మాట ఇచ్చాను. గుప్తా గారి చేత ఫోన్ కాల్ చేయించింది నేనే. వైశాలి ద్వారా నేను కలవాలనుకున్నాను కానీ తన ప్రేమను అడ్డం పెట్టుకుని నిన్ను పట్టుకోవాలనుకోలేదు. అందుకే లింగాన్ని లేపేసి శంకరన్నే చేయించినట్టు వైశాలి మీద అటాక్ నేనే చేయించా. అప్పుడు నువ్వు దిగుతావు అనుకున్నా, వీడు దిగాడు. వీడు వెళ్ళి శంకరన్నని కలిసే లోపే వాణ్ణి కూడా ఢిల్లీలో మా వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు కాబట్టి వైశాలి నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నన్ను ఇష్టపడింది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంట్రా గుప్తా గాని ఫ్యానా? బై బర్త్ ఆడు నా భక్తుడు. ఒరే గుప్తా, కన్నింగ్ యాక్టింగ్ చేయాలంటే ఎవడైనా నీ తర్వాతేరా. ఏమన్నావు? పోలీస్ కుక్క. జనాల్ని భయపెడుతూ వాళ్ళ చావుల మీద వ్యాపారం చేసే నీకే నీ తెలివితేటలుంటే అదే జనాల కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా ట్రైనింగ్ తీసుకుని రెడీ అయినా నాకెన్ని తెలివితేటలుంటాయరా? చెప్పాను కదరా, దీన్ని నమ్మించాలంటే మామూలుడు కాదు. వీడు మెజిస్ట్రియన్. నాకు కరెక్ట్ రా. ఈ షోకి ఫైనల్ టచ్ ఏంటో తెలుసా? ఇంకో 5 నిమిషాల్లో ఇంటర్పోల్ పోలీసులు వస్తున్నారు. నిన్ను పార్సల్ చేసి మరీ పట్టుకుపోతాం. అది ప్రాణాలతోనే రోయ్. వాళ్ళని తీసుకొచ్చేది ఎవరో తెలుసా? నీ హార్డ్ కోర్ ఫ్యాన్ గుప్తా. ఆర్ యు హ్యాపీ? ఈ 5 నిమిషాలు బతికేద్దాం అనుకుంటున్నావా? ఏ ధైర్యంతో వచ్చారా ఇక్కడ? ఏం పీకుదామని? ఇది నా రాజ్యం. ఇక్కడున్న వాళ్ళు నా మనుషులు. ముక్కలు ముక్కలుగా నరికేస్తాను నిన్ను. ఈ 5 నిమిషాలు ప్రతి సెకండ్ ఇటు చావాలి. ఎందుకు నా కిట్టుబాయ్తో పెట్టుకున్నాను? నేను అరిచే అరుపులు హై వాల్యూమ్ నాకు వినపడాలి. మామూలుగా చావకూడదాడు. నేను గన్నును నమ్ముకోలేదురా, నా దమ్మును నమ్ముకున్నా. రా!
అలా చెప్పేశావేంట్రా? నా తర్వాత వీడే అనుకున్నాను రా. నా తర్వాత డాన్ వీడే. తండ్రి పోతే కొడుక్కి, ఆడిపోతే ఆడుకొడుకి ఇవ్వటానికి ఇదేమైనా గవర్నమెంట్ జాబ్ ఏంట్రా? ఏంటండి అంత నీ వల్ల రాయ్? కోతి ఏరు దాటేటప్పుడు తన పిల్లని నెత్తి మీద మోసుకెళ్తుందట. ఎంతవరకు? తను మునిగినంత వరకు. తానే మునుగుతుంటే పిల్లను ఇప్పటిదాకా నేను ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నాను. వైశాలి ఒంటి మీద ఒక ఘాటు పడిన డిపార్ట్మెంట్ కి నీ బాడీ కూడా దొరికినవును. చెప్పేస్తాను రే. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళని. వదిలేయ్ వదిలేయ్ వదిలో. కత్తి పెట్టింది నీ పీకి మీద తెలియట్లేదు. వదిలేయ్. వదలను. వదిలేయ్. చంపేస్తాను. దొరికాడు నా కొడుకు. కమాన్ టేక్ హిమ్ టు ది హాస్పిటల్. కంగారే లేదు, మెల్లిగా తీసుకెళ్ళండి. అదేంట్రా? తొందరగా తీసుకెళ్తే బుల్లెట్ తీస్తారు, లేట్ గా తీసుకెళ్తే కాళ్ళు తీసేస్తారు. కానీ వీడిని ప్రాణాలతో చెప్పాలి మనం. ప్రాణాలు ఉంటే చాలు, కాళ్ళు అవసరం లేదు. ఈడ్చుకెళ్ళండి నా కొడుకుని. ఫారెన్ పోలీసులు కూడా లేట్ గా వస్తారా? వైశాలి, నీ దగ్గర చాలా అబద్ధాలు ఆడాను, కొన్ని నిజాలు దాచాను. అది నా డ్యూటీ. ఐ హోప్ యు అండర్స్టాండ్. పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అదమ్మా జరిగింది. రిషి తప్పు చేయలేదు, డ్యూటీ చేశాడు. ఏమంటావు వైశాలి? అవును వినమ్రా, రిషి జ్ఞాపకాలు మాత్రమే నాతో ఉంటాయి. రిషి నీతోనే ఉంటాడు. నో ఇష్యూస్, నో కంప్లైంట్స్. నేను హ్యాపీగా స్టడీస్ కంటిన్యూ చేస్తాను. గురువుగారు, ఇక్కడంతా ఓకే, అక్కడ ఓకేనా? ఏంటి ఓకే? మీరు నాన్ వెజ్ తింటారటగా? నా దగ్గర రావద్దు. అది కాదు విన్ని. నన్ను ముట్టుకోవద్దు. అమ్మాయి కనపడితే ఆగరటగా? అవన్నీ నిన్ను చూడక ముందు విన్ని. ఇలాగే నోరు విప్పితే అన్ని అబద్ధాలటగా? నేను ఎప్పటి నుంచో చెప్పేది ఇదే. వీడు మన దగ్గర ఎన్ని విషయాలు దాచాడు తెలుసా? ఎలా చెప్పానా? నో చారు కేసా. ఏ శ్రీ కేసా? చారు కేసా నో. శ్రీ కేసా, yes. నో చారు కేసా.